ఒక తల్లి గురించి చెప్తాను, మీకు ఆ తేడా ఏంటో మీకు అర్థమవుద్ది. పెద్ద కూతురు అంటే చాలా ఇష్టం ఆవిడకి. పెద్దది తొలిసూరు ఎప్పుడూ ఇష్టమే కదా ఇద్దరికేను. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం, వాళ్ళ బలానికి ప్రతిరూపం, వాళ్ళకి దేవుడు దీవించాడనే ఆశను బట్టి సంతోషిస్తారు. సో చాలా చక్కగా అన్ని విషయాల్లో పెద్దదానికి కావాల్సిన అన్ని మంచి చెడు చూస్తూ ఉంటుంది. రెండవది కూడా పాపే. రెండవ పాప అంటే కూడా ఇష్టమే, కానీ చిన్నదానికన్నా పెద్దదానికి కొంచెం ఎక్కువ ఇష్టం సహజంగా. సో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇద్దరికి ఆస్తి పంపకాలు జరిగిపోయినాయి. తల్లి ఆస్తిలో నుంచి ఇద్దరికి వాటాలు ఇచ్చేసింది. కానీ ఎప్పుడైనా ఏమైనా ఈవిడికి కలిసి వస్తే పిలిచి పెద్ద కూతురికి కొంచెం ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. కొంచెం, అది ఎంత అని అడగండి, కొంచెం. ఏముంటుంది దానిలో? ఇవ్వడం వెనక హృదయం ఏంటి? ఇప్పుడు ఆ చిన్న కూతురు అంటే నీకు ఎప్పుడు స్వార్థమే, నువ్వు మంచిదానివి కాదు తల్లివి, మంచి తల్లివి కాదు, ఎప్పుడు దానికే చూస్తావు, నాకెందుకు నువ్వు అంటే నీకేం తక్కువ చేశానమ్మా అంటది. ఏం చేయట్లేదు ఆవిడకి? హృదయం మీద ఏం జరగట్లేదు ఆమె హృదయము మీదకి అసలు ఏ నిందారోపణ లేదు. ఏమంటదంటే నేను నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తానేనండి. మరి కొంచెం ఎందుకు ఎక్కువ ఇస్తుంది? కొన్ని మీరు ఎంత చెప్పినా అది తప్పని అనుకోరు, కానీ బైబిల్ ఈరోజు అది చెప్తుంది. ఏ విషయాలలో నీ హృదయమును నిందారోపణ చేయకుండా నువ్వు వాత వేయబడినట్లు హృదయాన్ని బిగించుకుంటున్నావో అది కుదరదు. దాన్ని ఎంత చక్కగా నువ్వు చూడాలనుకుంటున్నావో నీ హృదయం నిందారోపణ లేకుండా ఉండగలిగిందా అని అడుగుతుంది. 3 కొడుకుల్ని పెంచుకుంది తల్లి. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది, చాలా ప్రేమగా పెంచింది, బాధ్యతగా పెంచింది. 3కి పెళ్ళిళ్ళు చేసింది. మధ్యకోడలు అంటే ఇష్టం, చిన్నదంటే ఇష్టం లేదు, పెద్దంటే పర్వాలేదు. ఇప్పుడు దాన్ని ఏమనాలి? అది అతనే. చిన్న కోడలు అంటే ఇష్టం లేదు, మధ్యకోడలు అంటే బాగా ఇష్టం, పెద్ద కోడలు అంటే పర్వాలేదు. ఏమ్మా బాగున్నావా అంటది. రెండో కోడలు వచ్చింది అనుకోండి, రా నీకోసం దాచానని తీసుకెళ్ళదు. చిన్న కోడలు వచ్చిందంటే ఇదెందుకు వచ్చింది అంటది. ఇప్పుడు హృదయం ఏం చేస్తుంది? నువ్వు అంటున్నావు తేడా జరుగుతుందని, ఆవిడ అందో. ఎందుకు అందో? తెలియకపోవడం కాదు, అసలు గ్రహింపు కూడా కాదు. వాక్యములో ఉన్న యేసు ప్రభు యొక్క జీవము ఆ శరీరం లోపలికి వెళ్ళే విత్తనం కలిగినటువంటి హార్ట్ లేదు. అసలు నీకు ప్రాబ్లం లోకంలో ఉండేటట్టే ఉండిపోయింది. లోకంలో అది ఉండడం తప్పేం కాదు. పెద్ద కోడలు అంటే ఒక రకంగా, చిన్న కోడలు అంటే బాగా, రెండో కోడలు అంటే బాగా ఇష్టం, మూడో కోడలు అసహ్యం. ఉంచుకో, లోకంలో ఉండేటప్పుడు నీకేం తప్పలేదు. కానీ క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చాక నువ్వు అలా ఉంటే కుదరదు. మీకు కూడా అంతే, లోకంలో ఉన్న మన పరిస్థితుల్లో కూడా అంతే. కొంతమంది అంటే బాగా, కొంతమంది అంటే అసలు నీ హృదయం ఎప్పుడైనా నీ మీద నువ్వు రెండిట్లోనూ మాటతో కాక క్రియతోనూ సత్యంతో నువ్వు సరిగ్గా లేవని ఎప్పుడైనా చెప్పిందా? విన్నారా? అసలు మీ హృదయం చెప్పే మాట విన్నారేమన్నా? చెక్ చేసుకోండి. మనకు అటు పట్టింపే లేదు. వీఆర్ సో క్యాజువల్. అంటే నీ నేల విత్తనాలు పడుతున్నాయి, వాక్యాలు పడుతున్నాయి, సంవత్సరాలు అవుతుంది, వర్షం పడుతుంది, ఎండ వేస్తుంది, మరి కావలసిన భూమి ఫలాన్ని ఇస్తుంది, మీ సంఘంలో అన్నీ జరుగుతున్నాయి, కానీ నీ లైఫ్లో ఏం లేదు. ఇప్పుడు చెప్పు, హృదయము నీ మీద నిందారోపణ జరిగించేటువంటి పరిస్థితుల్లో ఏ విషయాలలో నీ మనస్సాక్షిని నీ యొక్క హృదయాన్ని గద్దించే స్థితికి ఒప్పుకున్నావు?